హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్. దురంధర్ 2 తెలుగు రివ్యూ. తెలుగు షోస్ ఇప్పుడే పడ్డాయి, ఈ రోజే పడ్డాయి. ఎప్పుడో పొద్దుగాల 11ంటికి వెళ్తే ఇదిగో 3 ఆ టైంకి బయటకు వచ్చాం. ఒక్క ముక్కలు ఈ మూవీ గురించి చెప్పాలంటే ద బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కాకపోతే తెలుగు వర్షన్ వచ్చేసరికి, తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సో ఆ ఫ్లాస్ ఏంటి అండ్ ఆ మిస్టేక్స్ ఏంటి, 4 అవర్స్ వర్త్ వాచింగా కాదా, నిజంగా 4 గంటలు టైం తెలియకుండా కూర్చున్నామా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. దురంధర్ పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. కాకపోతే చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈ జస్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి హంజాన్ అలీగా ఎలా మారారు, ఎలాంటి పరిస్థితులు మార్చాల్సి వచ్చాయి అనే దాన్ని క్లియర్గా చూపిస్తారు ఫస్ట్ 15 నిమిషాల్లో. అందరూ అంటున్నట్టు మొదటి 15 నిమిషాలు చాలా బాగుంది, మంచి యాక్షన్ సీక్వెన్స్ అన్నారు. కానీ ఓకే, నాకు బాగానే అనిపించింది. అంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోవడం వల్ల ఏమో తెలియలేదు, కానీ పెద్దగా అనిపించలేదు. బట్ ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది. 15 మినిట్స్ యాక్షన్ సీక్వెన్స్ అంటే నేను చాలా బ్రూటాలిటీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోయాను. నేను మేబీ నా ఎక్స్పెక్టేషన్సే, ఓన్ ఎక్స్పెక్టేషన్ స్కిల్స్ అంటారు కదా, సో అలాగా ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళటం వల్ల బాగున్న సీన్ కూడా ఓకే బాగానే అనిపించింది, అద్భుతంగా ఉన్న సీన్ కూడా బాగా అనిపించింది. కాకపోతే నేను బ్రహ్మాండాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. వీళ్ళందరూ అద్భుతం అంటుంటే నేను బ్రహ్మాండాన్ని ఎక్స్పెక్ట్ చేశాను. మేబీ అందువల్ల ఏమో అనిపించింది. బట్ స్టిల్ ఆ మొదటి 15 నిమిషాల్లో సినిమా టోన్కి ఏ మాత్రం తగ్గదు, అంత అద్భుతంగా డిజైన్ చేశారు ఆ ఫైట్ సీక్వెన్స్. కథ గురించి చెప్పమంటే ఏం చెప్తాం, ఆల్రెడీ మీకు పార్ట్ 1లో చాలా వరకు తెలుసు. ఇతను ఒక ఇండియన్ పర్సన్, ఇండియన్ ఏజెంట్ పాకిస్తాన్కి వచ్చి అక్కడ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ అక్కడున్న లొసుగుల్ని, అక్కడున్న శత్రువుల్ని ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడనమాట. ఫైనల్గా అసలైన వ్యక్తిని చంపాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మొత్తం కూడా అలాగే వెళ్తుంది. ఆల్సో తను పాకిస్తాన్లో ఉన్నప్పటికీ కూడా తను ఒక ఇండియన్ ఏజెంట్ అనే సీక్రెట్ ఎప్పుడెప్పుడు రివీల్ అవుతుందా అనేది ఎక్కువ ఎంగేజ్ చేస్తుంది పార్ట్ 1లో. మేబీ పార్ట్ 2లో అదే మిస్ అయిందేమో అనుకుంటున్నాను నేను. బేసిక్గా ఒక ఇంట్లో దొంగ దూరిన తర్వాత ఎప్పుడెప్పుడు దొరికేస్తాడో జనాలకి అన్న ఫీల్ ఉంటుంది కదా, అది మనకు పార్ట్ 1లో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. బట్ పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనోడు మేనేజ్ చేయడంలో కింగ్ కదా, సో ప్రొసీడింగ్సే చూద్దాం అన్నట్టు వెళ్ళిపోతుంది. 4 గంటల వర్తా కాదా అంటే నేను కాదంటాను. ఎందుకంటే మరీ 4 అవర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, చాలా కాదులేదు, చిన్న ల్యాగ్ సీన్స్, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. కాకపోతే దాన్ని ల్యాగ్ అందామంటే అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి నాకు తెలిసి ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి మన జనాలు ఇన్ఫర్మేషన్ కొద్దిగా చూస్తారు కానీ మరీ అంతసేపు కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటే ఎంత నెక్కించుకుంటామని వచ్చింది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఉండబట్టే క్యారెక్టర్స్ తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనే దానికి లింక్ ఉంటుంది. అందువల్ల ఆ కన్వర్జేషన్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు పర్సనల్లీ మ్యూజిక్ చాలా పెద్ద హైలైట్ అండి. సినిమాని భుజాల మీద పెట్టుకుంటుంది, అసలు ఆ రేంజ్లో వేస్తారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వెన్నుముక్క అని చెప్పాలి, అంత బాగా ఇచ్చాడు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి తగ్గట్టు యాక్షన్ అక్కడ జరుగుతూ ఉంటే మనకు అసలు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కెమెరా వర్క్ వాస్ ఫినామినల్ అండి, అసలు మీరు ఊహించరు. ఒకసారి వెళ్ళి చూడండి ఆ కెమెరా వర్క్. అది మీరు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే ఆ పాకిస్తాన్ అనే వరల్డ్లో ఉంటారు మీరు, అంతలా నమ్మించగలిగారు అంటే ఆ కెమెరా వర్క్ వల్లే. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయండి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిక్చర్లు అయిపోయారు మా టీం అంతా. చాలా మంది రివ్యూవర్స్ హిందీ వర్షన్ చూసి రివ్యూస్ పెట్టారు కదా, సో అందరూ చెప్పేది ఏంటంటే రణ్వీర్ సింగ్ బాగా చేస్తారు, వీళ్ళందరూ బాగా చేస్తారని చెప్తున్నారు. కానీ అసలైన 2 పర్సన్స్ గురించి వదిలేశారు. హీరోయిన్ ఎవరైతే చేసిందో ఆ అమ్మాయి గురించి చాలా బాగా చేసింది, ఉన్న దాంట్లో చాలా జస్టిస్ చేసింది. ఇంకా అయిపోయింది కదా ఏముందిలే ఫస్ట్ హాఫ్లో అనుకున్నాను, కానీ చాలా బాగా చేసింది. ఆల్సో వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఇందులో, వద్దులే ఎందుకు వచ్చిన గొడవలే, కానీ మీరు చూస్తే అర్థమవుతుంది. మీకు మంచి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు, అదే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రివర్స్లో ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ 2 ట్విస్టులు. సెకండ్ హాఫ్ మొత్తం కూడా మీకు ఆల్రెడీ పార్ట్ 1 ఐడియా ఉంది కాబట్టి ఇది ఇలా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నప్పుడు ప్రతిసారి కూడా వాడు ఇలా తిప్పుతాడనమాట. చాలా బాగా అనిపించింది. టోటల్ 6 చాప్టర్స్ అన్నట్టు దీన్ని డిజైన్ చేశారు. ఎవ్రీ చాప్టర్ వర్త్ అని అనిపిస్తుంది. నాకు తెలిసి 3rd చాప్టర్ 4th చాప్టర్ అనుకుంటా చాలా వరకు స్లో వెళ్తూ ఉంటుంది అనమాట. ప్రొసీడింగ్స్ కోసం కొంచెం టైం తీసుకుంటారు, బట్ వర్త్ అనే చెప్పాలి. కంపారిటివ్లీ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ నాకు ఏది నచ్చిందంటే, నేను చాలా జెన్యూన్గా చెప్తాను, నాకు ఫస్ట్ పార్ట్ చాలా నచ్చింది. ఎందుకు అంటే ఒక ప్రశ్నకి ఒక సమాధానం ఉంటుంది. బేసిక్గా ప్రశ్న అంత గొప్పదైతే సమాధానం అంత కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అందరం కూడా ఫస్ట్ పార్ట్ ఒక మంచి ప్రశ్న అయితే సెకండ్ పార్ట్ దానికి సమాధానాలు చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. కానీ ఫర్ మీ ప్రశ్న నాకు చాలా ఇష్టం. ఎంత గట్టిగా ఇచ్చాడంటే ప్రశ్న స్టార్టింగ్లో అద్భుతంగా ఉంటుంది. పార్ట్ 1లో మీరు అబ్జర్వ్ చేస్తే హంజాద్ అలీ డైరెక్ట్గా వచ్చేస్తాడు, పాకిస్తాన్కి వచ్చేస్తాడు. అక్కడ నుంచి ఇంకా తన ప్రొసీడింగ్స్ అన్ని మొదలు పెడతాడు, తను చేసే పనులన్నీ చూపిస్తూ ఉంటాడు, మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి. బట్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందువల్ల వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల వల్ల వచ్చాడు అనేది సెకండ్లో చూపిస్తాడు. బట్ ఫర్ మీ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎప్పుడు ఏమైపోద్దిరా బాబు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ పార్ట్లో ఏ టైంకి ఏం చేస్తాడరా బాబు అన్న ఫీల్ తీసుకొస్తుంది. ఇది ఓకే, ఇది మన రివెంజ్ అని చెప్పి ముందుగానే టైటిల్ అన్ని పెట్టారు కాబట్టి ఇంకా మనం చాలా బ్లడ్ షెడ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దురంధర్ 1లో అది లేదు, అదొక
ఒక మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పాలి. అసలు కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, చాలా మందికి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉందండి నన్ను అడిగితే. ఐ మీన్ సంజయ్ దత్ గారు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, లేదంటే కొంతమంది ఎవరైతే నోటెడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఈ పాకిస్తాన్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, వాళ్ళందరికీ కూడా లిమిటెడ్ టైంలో చాలా బాగా తీసుకున్నారు. కానీ ఈ రణ్వీర్ సింగ్ ఒక్కడే మొత్తం తినేస్తాడు. కెమెరాని ఆయన మొహం మీద అలా క్లోజప్ పెడితే వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, ఆ బ్రూటల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి తినేస్తాడు మొత్తాన్ని. మీకు పద్మావతిలో గుర్తుందా, పద్మావతి క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అసలు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ మనిషి కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతాం మనం, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కాకపోతే ఈ పార్ట్ 2లో మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు కూడా ఆ రేంజ్ మించిన ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఐ థింక్ రణ్వీర్ సింగ్కి ఇంకా నేషనల్ అవార్డ్స్ కానీ అంతకన్నా గొప్ప అవార్డ్స్ ఏదున్నా కానీ నాకు తెలిసి వచ్చేస్తే ఇంకా ఏలుతాడు. నాకు తెలిసి ఏలుతాడు, ఆల్మోస్ట్ ఏలుతున్నాడు హిందీ ఇండస్ట్రీని. బట్ ఐ థింక్ దిస్ ఈస్ హిస్ టైం అండి. ఒక మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టరు, మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్గా తగిలితే రిజల్ట్ ఇలా పేలుతుంది. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆల్సో ఫన్నీ థింగ్ ఏంటంటే, నా పక్కన ఉన్నవాడు థియేటర్లో నా పక్కన ఎవరైతే కూర్చున్నారో చాలా మందికి ఇది ఉంటుంది కదా, సినిమా పేరు పడితే మొబైల్లో షూట్ చేసి స్టాటస్ పెట్టుకుందామని. మొదటి నుంచి చూస్తున్నాడు ఆల్మోస్ట్ 4 hours. మొదటి నుంచి మనవాడు కెమెరా తీస్తాడు, ఫోన్ తీసి షూట్ చేద్దాం అనుకుంటాడు, సినిమా పేరు పడదు, చాప్టర్ 1 పడదు, చాప్టర్ 2 పడదు, చాప్టర్ 3 పడదు, ఎప్పుడో ఇంటర్వెల్లో పడుతుంది అన్న టైం ఫోన్ చేస్తే అక్కడ ఇవ్వడు. చివరి వరకు తీసుకెళ్ళి లాస్ట్లో ఇంకా సినిమాలో పూర్తిగా మునిగిపోతాం కదా, ఆ క్లైమాక్స్ ఫైట్ అయిపోతుంది, అమ్మయ్య ఇంకా అయిపోయింది, హీరో విలన్ని చంపేశాడు అనుకుని అందరం రిలాక్స్ అవుతున్న టైంకి టక్మన్ సినిమా పేరు పడుతుంది. అమ్మని అమ్మ పడిందని చెప్పి ఇలా చేసేలాపై వెళ్ళిపోతుంది. అది చాలామంది చాలా ఫన్నీగా నవ్వుకున్నాం, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ వస్తుందండి, పోకిరి లెవెల్ ట్విస్ట్. అసలు మీకు చాలా బాగా అనిపిస్తుంది, పోకిరి లెవెల్ ట్విస్ట్ అది. ఆ ట్విస్ట్గా చాలామంది నోరు ఆవలించి చాలా ఉన్నాం అనమాట. అంటే హీరోకి హీరోయిన్కి వీళ్ళెవ్వరికి సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చి ఒకటి చేస్తాడో మీకు భలే ట్విస్ట్ అనిపిస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో ఒక్క మాటలో చెప్పాలంటే 4 hours కన్నా ఇంకొంచెం ఎడిటర్ ఇంకొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే బాగుండు అనిపించింది. మరి 4 hours కాకుండా అట్లీస్ట్ 3 hours 30 minutes ఆర్ 3 hours 20 minutes అట్లీస్ట్ అలా అయినా కానీ కొన్నిటిని క్రిస్పిక్గా చెప్పేయచ్చేమో అనిపించింది. కాకపోతే చెప్పేవాడు 100 చెప్తాడు, కానీ కథ ఇలాగే చెప్పాలని ఒక రూల్ పెట్టుకున్నప్పుడు ఇంకా వాడికి తలంచాలి, అంతే తప్పదు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి చూసి కూడా చాలామంది అలాగే అన్నారు. నేను వెళ్ళి కూర్చొని చూస్తేనే తప్ప నాకు తెలియలేదు ఓహో ఈ సినిమా ఇన్ని గంటలా అని చెప్పి. మనం ఒక క్యారెక్టర్ కానీ లేదా ఆ క్యారెక్టర్ పండించే ఎమోషన్ కానీ కనెక్ట్ అయిపోతే ఒక్కొక్కసారి టైం తెలీదు. సో అలా అయిపోయింది. బట్ ఇందులో కొద్దిగా తెలిసింది టైము, అరే ఏంటి ఇక్కడ ఇంత టైం అవుతుంది ఏంటి, త్వరగా చేయరా బాబు అన్న ఫీల్ వస్తుంది. అందరూ మొదటి 15 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆ మొదటి 15 నిమిషాల్లో చివరి 15వ నిమిషం దగ్గర ఒక డోర్ తీసి రణ్వీర్ సింగ్ అలా లోపలికి వస్తాడో, ఆ కళ్ళల్లో నీళ్లు నిండిపోయి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి వస్తాడో, అద్భుతం. అసలు బ్యాంచెస్ సలాం అనిపించింది నాకు. ఏమన్నా యాక్టరా స్వామి, అసలు అలాంటి వాడు మాకు దొరికితే అమ్మా, డైరెక్షన్లో మాకు దొరికితే పిండొచ్చు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కమింగ్ టు నెగిటివ్స్, డబ్బింగ్ అండి. తెలుగు డబ్బింగ్ వరస్ట్, అసలు వరస్ట్ ఎవరిదో అనట్లేదు, అందరి చాలా అద్భుతంగా ఉంటాయి ఎక్సెప్ట్ హీరో. ఫస్ట్ హాఫ్లో ఒకరు డబ్బింగ్ చెప్పారు, సెకండ్ హాఫ్లో హీరోకి ఇంకొకరు డబ్బింగ్ చెప్పారు. నాకు చాలా వింత అనిపించింది. ఫస్ట్ హాఫ్కి ఒకటి డబ్బింగ్ చెప్పడం ఏంటి, సెకండ్ హాఫ్ ఒకటి డబ్బింగ్ చెప్పడం ఏంటి. కనీసం ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకా ఆ మాటకి అలవాటు పడిపోతాం కాబట్టి, 2 గంటలు అలవాటు పడతాం కాబట్టి చివరి 2 గంటలకి అడ్జస్ట్ అయ్యి కూర్చునే వాళ్ళం. బట్ అది కూడా లేదు, ఫస్ట్ 2 గంటలు ఒకటి చెప్తారు, సెకండ్ 2 గంటలు ఒకటి చెప్తారు. మేబీ అందుకే 2 రోజులు డిలే అయిందేమో. ఆల్సో ఇంతకుముందు మీరు రణ్వీర్ సింగ్ తెలుగు వర్షన్స్ ఏదైనా సినిమాలు చూస్తుంటే పద్మావతి కానీ బాజీరావ్ మస్తాని కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి, రామ్లీల కానీ, ఆ రామ్లీల లేదులే. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ తెలుగు డబ్బింగ్ ఒకరు చెప్తారు, చాలా బాగా అనిపిస్తుంది మనకి. ఆ ఇంటెన్స్ మనిషి ఎమోషన్ చాలా పొగరుగా గట్టిగా ఏడుస్తూ కానీ అరుస్తూ కానీ కోపంలో మాట్లాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఫీల్ పోయింది ఎందుకో, తెలుగు డబ్బింగ్ ఎవరు చెప్పాడో కానీ హీరోకి చాలా చండాలంగా చెప్పారు. అందుకే హీరో అంత ఎమోషన్తో ఏదైనా దేశభక్తి గురించి కానీ తన ఫ్యామిలీ గురించి కానీ నరాలు పైకి కనిపించేలాగా మొత్తం మొహం ఉబ్బుపై మాట్లాడుతున్నా కానీ ఆ వాయిస్ మాత్రం చాలా నార్మల్గా వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకో అది ఎక్కలేదు జనాలకి. బట్ స్టిల్ రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ చూసి ఆ డెప్త్ని ఫీల్ అయ్యి మన వాళ్ళు ఇంకా ఎక్కించుకున్నారు అంతే. సో ఫర్ మీ తెలుగు డబ్బింగ్ ఈజ్ వర్స్ట్ అండి. అసలు నన్ను అడిగితే హ్యాపీగా ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా లేదా చూడని వాళ్ళు ఎవరైనా ముందు హిందీ వర్షన్ చూసేయండి. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ముందు హిందీలో చూడండి, నేనే సోదిగండి తెలుగు అని బట్టి ఏడ్చాను. సో కుదిరితే ముందు హిందీలో చూసేయండి, ఆ తర్వాత అర్థం అవ్వడానికి తెలుగులో చూడండి. మ్యూజిక్ వాస్ అవుట్ స్టాండింగ్ అండి. చెప్తున్నాను కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే ఈ సినిమాలో మీరు 4 గంటలు ఉన్నా సరే అలా కూర్చుంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్టు పర్ఫార్మెన్స్లు, ఈ 2 మిమ్మల్ని 4 గంటలు కట్టిపడేస్తాయి. అండ్ ఆల్సో ఈ సినిమాలో కూడా బ్రూటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఆ గోరే కైండ్ ఆఫ్ కిల్లింగ్స్ ఎక్కువ ఉంటాయి, బ్లడ్ షెడ్
కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్. అయినా రిస్క్ ఏముందిరా, చాలా మంది ఈ రోజుల్లో ఓటీటీలోనే చాలా రక్తపాతాన్ని చూసేస్తున్నారు. దాంతో పోల్చుకుంటే ఇది చిన్న రవ్వంత అనిపిస్తుంది మీకు. సో గో అండ్ వాచ్ దిస్ మూవీ. నన్ను అడిగితే ది బెస్ట్ అండి, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ దురంధర్ పార్ట్ 2 అన్న మూవీకి వెళ్ళిపోండి. వితౌట్ ఎనీ డౌట్ మీకు మంచి పైసా వసూలు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 days నుంచి టికెట్ బుక్ చేయడం క్యాన్సిల్ అవడం ఇలా అవ్వడం వల్ల వెళ్ళి కూర్చొని చూసానేమో, అమ్మయ్య ఫైనల్గా వచ్చిందిరా బాబు అన్న ఫీల్తో కూర్చొని చూసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ టికెట్ రేట్స్ ఏమీ హైక్లో చేయకుండా ఒక సామాన్యుడు వెళ్ళే సినిమా టికెట్ ప్రైస్ పెట్టడం వల్ల ఏమో కానీ నాకు చాలా బాగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. దురంధర్ 2 మీరు తెలుగులో చూస్తున్నారా, హిందీలో చూస్తున్నారా అనేది కామెంట్ చేయండి. అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.